నమస్తే. చిన్న విషయం జరుగుతుంది ఇక్కడ రైతుల దగ్గర. నీకు ఈ కాలువ ఇది ఈ కనిపిస్తున్న ఈ వాగు ఇది బాగా వర్షాలు వచ్చినప్పుడు హెవీగా వస్తుంది. ఇది వాటరు బాగా హెవీగా వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు. అయితే ఈ వాటరు హెవీగా రావటం వల్ల ఈ ఈ గట్లు మించి పొర్లి పొలాల్లోకి వస్తాయి. అయితే ఇతను ఈ కాలువ కింద ఉంటే అతను తెలివిగా ఏం చేశాడంటే అతను పొలం మీదకి వెళ్ళకోకుండా ఉండాలని ఒక ఉద్దేశం కలిగి, అతని పొలం బాగుండాలి, మిగతా వాళ్ళు దెబ్బతిన్నా పర్వాలేదనే ఒక ఉద్దేశం కలిగి అతను దీన్ని ఇలా వెళ్ళిపోవాలి. ఈ కాలువ వర్షం వచ్చిన నీళ్లు మొత్తం కూడా ఇదిగో ఈ రూట్లో వెళ్ళాలి. ఇది విధిగా ఎప్పుడు ధర్మంగా వెళ్ళాల్సిన నీళ్ళు ఇవి. ఈ రూట్లో వెళ్ళిపోవాలి. ఈ రూట్లో వెళ్ళాలి నీళ్ళు ఇవి. ఈ రూట్లో వెళ్ళిపోతాయి. అయితే అతని పొలము ఈ కాలువ కింద ఇటు పక్క ఉంది. దాంట్లోకి వెళ్ళకూడదని ఒక ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఈ కాలువని ఇటు వెళ్ళకోకుండా రూట్ ఇలా తప్పించారు. ఇలాగా అంటే ఇదిగో ఇలాగా పక్కన ఇది బద్దలు కొట్టేసి డైరెక్ట్గా పొలంలోకి వదిలేసాడు. చూడండి, ఇది ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వాగులు వచ్చినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఇలాగ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోతాయి. డైరెక్ట్ ఈ పొలంలోకి వదిలేడు అతను. మొత్తం డైరెక్ట్ ఈ కాలువ అడ్డకాలువ కొట్టేసి ఇది ఈ విధంగా వెళ్ళటం వల్ల విపరీతంగా రేపు వచ్చిన వర్షాలకి ఈ కాలువ పొర్లిపోయి వస్తుంది. అది దాని మార్గంలో వెళ్ళకోకుండా పక్కకి తిప్పేయటం వల్ల ఈ పొలం మొత్తం మునిగిపోద్ది. ఈ పొలం డైరెక్ట్ పొలంలోకి వదిలేడు ఇతను. ఇది ఎంతవరకు న్యాయం? మా పొలాలు దీని వెనకుండే ఆ కనిపించే స్తంభాల దగ్గర మా పొలం ఉంది. మొత్తం ఇవన్నీ కూడా మొత్తం కొట్టుకుపోతాయి. లేది కూడా ఉండదు. ఇది చాలా అన్యాయం. ఇది మరి దీనికి ఏ విధంగా పరిష్కారం చేస్తారనేది ఇప్పుడు అందరు పెద్దలు వస్తున్నారు. మరి తర్వాత వాళ్ళందరూ కూడా కూర్చొని మరి దీనికి న్యాయం ఎలా చేస్తారనేది చూడాలి. ఇది చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే తప్ప మనమే బాగుండాలి, ఎదటోడు పాడైపోవాలంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్నాడంటే ఏముండవు, మొత్తం ఏరులతో సహా పెళ్ళగించబడతారు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాం.